ఇప్పుడు మనం నిన్న సమీక్ష జరిగింది 10వ తారీఖు నాడు. ముఖ్యమంత్రి గారు చాలా 2 విషయాలు సూటిగా చెప్పారు. ఒకటి, మీ వడ్డీల భారం ఎక్కువ ఉంది, ఆ వడ్డీల భారాన్ని తగ్గించుకోండి. 2, మీ అంతర్గత వనరుల ద్వారా ఆర్టీసీ బస్సులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్టీసీ పత్రికల్లో వచ్చిన దాంట్లోనే చూస్తే 6,382 కోట్ల రూపాయలు లైబిలిటీస్ అయితే అప్పులు అయితే ఉన్నాయనేది డైరెక్ట్గా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అంటే సుమారు 6,400 కోట్లు. ఈ భారం అట్లా ఉండగానే ఇప్పుడు వడ్డీలు తగ్గించుకోవాలన్నారు. వడ్డీ తగ్గించుకుంటే ఎంత తగ్గుద్ది? కానీ ఇప్పుడు మళ్ళీ నిధులు ఇవ్వకపోతే మళ్ళీ బయటికి పోయి కొనాలి. ఇప్పుడు బస్సులు పెంచాలి. ఎక్కడి నుంచి పెంచగలరు? కొత్తవి కొనాలి. కొత్తవి కొనాలంటే ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి బస్సులు కొనలేరు. మరి ప్రజలు ఏమైపోతారు? బస్సులు కొనకపోతే కొనడానికి మళ్ళీ ఇవ్వాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వాలి. అందుకని ఇది ప్రభుత్వ రిలేటెడ్ ఇష్యూగానే ఉంది. ఇది ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ట్రేడ్ యూనియన్లు కూడా దీని మీద జోక్యం చేసుకుంటే తప్ప సరైన పద్ధతిలో దీనికి పరిష్కారం దొరికేదానికి లేదు. మేము ఒక్కళ్ళమే అడిగితే మా సమస్యగా కనపడుతుంది. కానీ అందరం కలిసి అడిగితే ఇది ప్రజల సమస్యగా కనపడి ఆ రకంగా ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చి ఆ రకంగా నిధులు ఇచ్చేదానికి ప్రయత్నం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సమస్య ఏదైతే మహాలక్ష్మి రిలేటెడ్గా ఉన్నాయో బస్సుల సంఖ్య పెంచడానికి కానీ ఏదైతే బడ్జెట్లో పెట్టారు 3,084 కోట్ల రూపాయలు బడ్జెట్ పద్ధతుల్లో చాలా సూటిగా పెట్టారు. ఇంకోటి కూడా బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా 1,000 కోట్లు ఇస్తామని చెప్పి దాంట్లో కూడా ప్రతిపాదన పెట్టారు. అది ఎట్లా ఇస్తారో నిర్వహించుకునేక ఆ సబ్ ప్లాన్ కమిటీలకు అధికారం ఉంటుంది తప్ప దీన్ని నేరుగా ఇచ్చేదానికి ఉండదు. దీని వరకే పరిమితిలో తీసుకుంటే నెలకి 257 కోట్ల రూపాయలు బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని పెట్టారు. కానీ వాస్తవంగా అవుతుంది ఆర్టీసీ నిన్న పత్రికలు వచ్చిన దాన్ని బట్టి చూస్తే కూడా 340 కోట్లు నెలకి ఆర్టీసీ మీద భారం పడుతుంది. ఆ లెక్క చూస్తే 257 కోట్లు రియంబర్స్ అవుతుంది. మిగతా డబ్బులు కావు. అది ఒక 43 కోట్లు ప్లస్ 83 కోట్లు రియంబర్స్ కావు. ఇది కాక ఆర్టీసీ ప్రభుత్వం లెక్క అయిన 2 అంశాలు ఉన్నాయి. అవేంటి అంటే అక్కడ కూడా చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు తర్వాత ఇతరులు ఎవరైతే కన్సెషన్స్ ఇస్తున్నామో దాని విలువ 600 కోట్లు ఉంటుంది. ఇది ఎక్కడ బడ్జెట్లో చెప్పలేదు, ఎక్కడ చూపెట్టట్లేదు. అంటే నెలకు 50 కోట్ల రూపాయలు ఆ రూపంలో రావాల్సిన ఆదాయం ఇప్పుడు ఆర్టీసీకి రియంబర్స్ చేయట్లేదు. రెండోది, ఇప్పుడు ఆర్టీసీకి వస్తున్న ఆదాయాన్ని బయటికి చెప్పే లెక్కలు అక్కడా కూడా సెస్సులు కలిపి చెప్పట్లేదు. సెస్సులు కూడా ఉన్నాయి. 5 రకాల సెస్సులను వసూలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ సెస్సుల విలువ కూడా నెలకు 50 కోట్లు, సంవత్సరానికి 600 కోట్ల దాకా ఉంటుంది. ఆ లెక్క చెప్పట్లేదు. అంటే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెప్పట్లేదు, అటు ప్రభుత్వం చెప్పని మాట ఇంకో 100 కోట్లు ఉంది నెలకి. అంటే సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు ఈ రూపంలో రావాల్సిందని ఎక్కడ రావట్లేదు. ఇది ఆర్టీసీకి మైనస్. ఇది అల్టిమేట్గా భారం పడేది ఎవరి మీద? అటు ప్రజల మీద పడుద్ది. ఈ డబ్బులు రావు కాబట్టి ఎక్స్పాన్షన్కి రాదు. రెండో వైపున కార్మికుల మీద వర్క్లోడ్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు పనిచేయలేని పరిస్థితి, అనారోగ్యాలు పాలైపోయి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉత్పత్తున్న స్థితి. అందుకని రిలేటెడ్గా చూసినప్పుడు ఇవి ప్రజలకు ఎంత సమస్యగా ఉంటుందో ఆర్టీసీ కార్మికులు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతున్న సమస్యగా ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ఉంది. అందుకని ఆ రూపంలో ఉన్నప్పుడు మేము నిర్దిష్టంగా ఈ సదస్సు దృష్టి, ఈ రౌండ్ టేబుల్ దృష్టికి పట్టుకొచ్చిన ఒక 5 సమస్యలను ఇక్కడ నిర్దిష్టంగా పెట్టడం అనేది జరిగింది. ఒకటి, కొత్త బస్సుల కొనుగోలుకి అయితే బస్సులు కొనాలి, 3,000 కొత్త బస్సులు కావాలనేది. ఆర్టీసీ కోల్పోతున్న డబ్బు 430 కోట్లు ప్రతి నెల చెల్లించాలనేది. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో రన్నింగ్ టైం అనేది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇవి మహాలక్ష్మి కంటే ముందు అన్ని రైట్ టైంకి వచ్చినాయి. కానీ ఇప్పుడు మహాలక్ష్మి అమలవుతున్న తర్వాత ప్రతి సర్వీసు 3 గంటలు లేట్ అవుతుంది. హైదరాబాద్ నగరంలో 2 గంటలకు డ్యూటీ దిగాల్సిన కండక్టర్ రాత్రి సాయంత్రం 3-4 గంటలకు దిగుతున్నాడు. రాత్రి 9ంటికి దిగాల్సిన కండక్టర్ డ్రైవరు రాత్రి 12ంటికి దిగుతున్నారు. మహిళలు కూడా రాత్రి 12ంటికి దిగి ఒంటరికి ఇంటికి పోవాలి. కానీ ఆ పరిస్థితి చాలా దుర్మార్గం. ఎందుకు ఈ పరిస్థితి ఉందంటే రన్నింగ్ టైం సరిపోవట్లేదు, రోడ్లు అనుమతించట్లేదు, ప్రజలు ఎక్కుతున్నారు, వాళ్ళందరినీ దించలేదు, తీసుకుపోవాలి. కాబట్టి ఆ రూపంలో ఏవైతే ఇక్కడ పెట్టిన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్న డిమాండ్లుగా ఉన్నాయి అనేది. అట్లాగే అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయడం, ఆ రిక్రూట్మెంట్లో కూడా ఒక దోపిడీ జరుగుతుంది. ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉందో బ్రెడ్ విన్నర్ స్కీమ్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే నియామకం చేయాలనేది రెగ్యులేషన్స్. కానీ ఇప్పుడు బ్రెడ్ విన్నర్ స్కీమ్లో కూడా 3 ఏళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిని పట్టుకొచ్చారు. 3 ఏళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఎగ్జామ్ పెట్టి అప్పుడు క్వాలిఫై అయితే అప్పుడు రెగ్యులర్ చేస్తాం. అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఆ పద్ధతిలో మొత్తం కాంట్రాక్టీకరణ అంతా పట్టుకొచ్చిన పరిస్థితి. అట్లా కాకుండా రెగ్యులర్ ప్రాతిపదికనే ఉండేటట్టుగా చూడాలి అనేది. ఆ రూపంలో దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ని కూడా ప్రజల తరఫున పార్టీలు, అదే రకంగా ట్రేడ్ యూనియన్లు కూడా దీని మీద జోక్యం చేసుకుని ప్రభుత్వానికి చేస్తే తప్ప పరిష్కారం కాదనేది. ఇప్పుడు ఏవైతే మహాలక్ష్మి పేరుతో కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా మహాలక్ష్మి టికెట్ల యంత్రాలతో వస్తున్న సమస్య. ఇప్పుడు మహాలక్ష్మి టికెట్ల మీద అన్ని టిమ్స్ యంత్రాలు ఉన్నాయి. టిమ్స్ యంత్రాలు ఒక బటన్ నొక్కితే జనరల్ టికెట్, ఇంకో బటన్ నొక్కితే మహాలక్ష్మి టికెట్. ఈ 2 పక్కనే ఉంటున్నాయి. కానీ దాంట్లో సాఫ్ట్వేర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక బటన్ని రెండోసారి కూడా నొక్కకపోతే ఇంకొక టికెట్ రావట్లేదు. పొరపాటున ఇప్పుడు ఒక మహిళా టికెట్ని 0 టికెట్ ఇష్యూ చేసిన తర్వాత మర్చిపోయి ఇంకోటి పెయిడ్ టికెట్ ఇష్యూ చేసినా 0ని ఇష్యూ అవుతుంది. అది చూసుకోకుండా ప్రజలకి ఇస్తే అది కేసు అయిపోయి అది సస్పెండ్ చేస్తున్నాడు. దీంట్లో చిన్న మార్పు చేయమని, సాఫ్ట్వేర్లో మార్పు చేయమని చెప్పి అడిగి ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, కానీ మార్పు చేయట్లేదు. ఇప్పుడు ఇంటర్ స్టేట్లోకి వెళ్తే ఇది పనిచేయదు.
ఎందుకంటే మన స్టేట్ వరకే ఈ డొమిసిల్ తెలంగాణ వరకే అమలు చేస్తున్నారు. మరి ఇంటర్ స్టేట్లో ఎందుకు టికెట్ వస్తుంది? ఇంటర్ స్టేట్లో పోయిన తర్వాత ఈ టికెట్ రాకూడదు కదా. నువ్వు ఆ స్టేజ్ అయితే కొడితే ఆ స్టేజ్లో ఈ టికెట్ రాకూడదు, కానీ వస్తుంది. అంటే ఇది టిమ్ములో లోపం. ఈ టిమ్ముల్లో ఉన్న లోపాల వల్ల కూడా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి అవుతుంది. సుమారు ఇప్పుడు 100 మంది దాకా ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక సానుభూతితో చూసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేది కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మనం డిమాండ్ చేయాలనేది మేము ప్రతిపాదిస్తున్నాం. అట్లాగే రెండో అంశం కూడా దీంట్లో ముడిపడి ఉన్న దాంట్లో ఇప్పుడు ఆర్టీసీ కార్మికోద్యమం మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. 9 సంవత్సరాలుగా ఇప్పుడు 2019 డిసెంబర్ నుంచి ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని, ఎన్నికలు అక్కర్లేదని, వెల్ఫేర్ బోర్డుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది. 4 ఏళ్ల నుంచి దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులుగా ప్రజా ప్రాతినిధ్యం ఇస్తున్న కార్మిక సంఘాలు వాళ్ళు కూడా ప్రశ్నించిన ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు 9 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా. ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటి? మేము ఖచ్చితంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతిస్తాం అన్నారు. ఇప్పుడు 9 నెలల అనుభవం చూస్తే కార్మిక సంఘాల మీద ఉన్న ఆంక్షలను ఎత్తేయకపోగా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వెల్ఫేర్ బోర్డుని పునర్వ్యవస్థీకరించండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ కొత్తగా బాడీని కాన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీని అర్థం ఏంటి అంటే ఆర్టీసీలో కార్మికోద్యమాన్ని ఏవైతే ఆంక్షలు గత ప్రభుత్వం ఇచ్చిందో వాటిని కొనసాగించేదానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది సరైనది కాదనేది మేము ఖచ్చితంగా అడుగుతుంది. ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరపాలి, ట్రేడ్ యూనియన్స్ అనుమతించాలి, ట్రేడ్ యూనియన్లని ఆర్టీసీ నిర్వహణలో భాగస్వాములుగా చేయాలి. వాళ్ళని ఎట్లా అనేది ఈ రిలేటెడ్గా ఉన్న దాని మీద ఈ ఆంక్షలు ఎత్తేసి ఎన్నికలు జరపకుండా ఆ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం లైన్ తీసుకున్నది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సరైనది కాదు. అందుకని రౌండ్ టేబుల్ సమావేశంగా దీన్ని మన అందరం వ్యతిరేకించాలని, భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏవైతే సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్లు ఉన్నాయో, పిఎం ట్రస్ట్ ఉంది, మా సొంతది ఎస్ఆర్బిఎస్ ఉంది, ఎస్బిటి ట్రస్ట్, 3 ట్రస్టులు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ఈ ట్రస్టులకి ఎక్కడ కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లేరు. ఫలితంగా దాని ఆడిట్ లేదు, దానికి సంబంధించిన లెక్కలు లేవు, ఎక్కడ తెలిసేదానికి లేదు. ఇప్పుడు సుమారు 2,000 కోట్ల రూపాయల పిఎఫ్ డబ్బుల్ని ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. 2,000 కోట్ల రూపాయలు పిఎఫ్ డబ్బుల్ని ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. 550 కోట్ల రూపాయలు ఎస్ఆర్బిఎస్ డబ్బులను వాడుకుంది, 150 కోట్ల ఎస్బిటి డబ్బులను వాడుకుంది. వెరసి సుమారు 2,500 నుంచి 2,600 కోట్ల రూపాయలు మా డబ్బులను వాడుకుంది. ఇది ఎందుకు వాడుకుందానంటే మా దగ్గర ఎక్కడ ఆధారం లేదు. ఏంటంటే ట్రస్ట్లు ఎవరు లేరు కాబట్టి ట్రస్ట్ మీటింగ్లు ఏది లేదు, ఆ రూపంలో ఇది ఇబ్బంది ఉంది. అందుకని డెమోక్రటిక్ రైట్స్ అనేది రాజ్యాంగం కల్పించింది, దాన్ని గత ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగింది. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగడం సరైనది కాదు. ఈ ప్రభుత్వం అయినా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలి, వెంటనే వాటిని పునరుద్ధరించాలి. ఏవైతే ఉన్న ట్రస్టులు ఉన్నాయో వాటికి కూడా ఆ ట్రస్టులను కూడా ప్రజాతంత్ర పద్ధతిని నడిపేదానికి కావాల్సిన బోర్డులు నియమించాలనేది కూడా మనం ఈ సమావేశం నుంచి డిమాండ్ చేయాలనేది. అట్లాగే సిసిఎస్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇక్కడ కొన్ని 1-2 అంశాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సిసిఎస్ అనేది సొంతంగా మా సంస్థ, కార్మికులు నిర్మించుకున్న సంస్థ. 1952లో ఏర్పాటైన సంస్థ. యాక్చువల్లీ ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడిగా చట్టం ప్రకారం ఏర్పడేది 1958 జనవరి 11 అయితే అంతకంటే 6 సంవత్సరాల ముందే అప్పటి నిజాం కాలంలో ఉన్నప్పుడే 52లో ఈ సంస్థ వచ్చింది. దాదాపు ఇప్పుడు 70 ఏళ్ళు పైన అయిపోయింది, 72 ఏళ్ళు అవుతుంది. ఇది మా సంస్థ. దాని ఆస్తి 1,600 కోట్ల రూపాయలు. గత 3 సంవత్సరాలుగా ఈ ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న పద్ధతి వల్ల అది ఒక దశలో మూసివేతకు వెళ్ళిపోయింది. ఇక అది సింకింగ్ తప్ప బయటికి రాదన్న ధోరణి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న లైన్ వల్ల ఏదైతే దాని డబ్బులు వాడుకోకూడదు అనేది లైన్ తీసుకున్న మాట నిజం. దీన్ని ప్రశంసించాల్సింది ఈ ప్రభుత్వం ఈ విషయంలో చేసింది. దాని ఫలితంగా ఇప్పుడు సిసిఎస్ బ్రతికి కాన్ఫిడెన్స్, వర్కర్స్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, డబ్బులు లోన్లు ఇవి పరిమితంలోనే ఇస్తుంది. కానీ ఇది నిలబడాలంటే ఇప్పుడు వెంటనే ఎన్నికలు జరగాలి. చట్టం ప్రకారం ఏదైతే ఉందో 2021లోనే ఆ ఎలక్టెడ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు దాకా ఆపద్ధర్మంగా 3గురితో నడుపుతున్నారు. ఈ ఆపద్ధర్మం కూడా రేపు అక్టోబర్ 3వ తారీఖుతో అయిపోతుంది. ఆ తర్వాత జరగబోయేది ఏంటంటే ప్రత్యేక అధికారిని ఏదైతే రిజిస్ట్రార్ ఏదైతే ఉంటారో ఆ రిజిస్ట్రార్ ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆయన ద్వారా ఈ సంస్థ నడుపుతారు తప్ప కార్మికులు సొంతంగా నడుపుకునే అవకాశం చేజారిపోయే ప్రమాదం దీంట్లో ముడిపడి ఉంది. అప్పుడు ఏదైతే ఇప్పుడు మేము లీగల్ ఫైట్ చేస్తున్నాము, కార్మికుల తరఫున సెక్రటరీని పెట్టి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాం, లీగల్ ఫైట్ చేసాం, నిధులు వస్తున్నాయి, డబ్బులు ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు సర్వేలు అయితే ఈ సర్వేలు అనేది రేపు ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తర్వాత డిపార్ట్మెంట్ ప్లస్ ఆర్టీసీ కలిస్తే ఇది నిర్వహణంగా ఏ రూపంలో ఉంటుంది, ఈ నిధులన్నీ కూడా మళ్ళీ కైంకర్యం వైపు ఇది మోసవేత వైపు ప్రమాదం ఉంది. అందుకని మేము అడుగుతుంది మాకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఇచ్చేటట్టుగా చూడటం ఒకటి. 2 సిసిఎస్ ఏదైతే కొత్త మేనేజింగ్ చట్ట ప్రకారం మేము కొత్తగా ఇట్లా కోఆపరేటివ్ యాక్ట్లోనే ఉంది. కొత్త బాడీ రాబోయే ముందు 4 రోజుల ముందే పాత బాడీకి అయిపోయి రాబోయే ముందే ఎన్నికలు జరగాలి అని. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయినా ఎన్నికలు జరపలేదు. జరపాలి, ఆటంకాలు జరపకుండా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈ 3 కూడా పబ్లిక్తో రిలేట్ అయ్యి ఉన్న అంశాలు. దాంతోపాటుగానే
కార్మికుల ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు కూడా దీన్ని ప్రెజర్ చేస్తే తప్ప ఇది పరిష్కరించుకునేందుకు అవకాశం లేదనేది భావించే ఈ రౌండ్ టేబుల్ ఈ 3 ప్రధానమైన అంశాల మీద పెట్టాం. ఇంటర్లింక్డ్ ఆర్టీసీ భవిష్యత్తు అంతా కూడా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తోటి ముడిపడి ఉంది. ప్రజల రవాణా భవిష్యత్తు అంతా కూడా ఆ స్కీమ్కి ఇచ్చే డబ్బులు వీటి మీద నిలబడి ఉంది, బస్సుల పెంపుదల మీద నిలబడి ఉంది. అట్లాగే ఇవాళ ప్రజాతంత్ర హక్కులు కోల్పోవడం అంటే మనందరికీ తెలిసి రేపు 23వ తారీఖున దేశం అంతా కూడా బ్లాక్ డే పాటించబోతుంది. ఎందుకంటే అసలు భారతదేశంలోనే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్నే దెబ్బకొట్టేదానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతున్న దశలు దాన్ని ఎదుర్కొంటున్న పోరాటంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా దానికి వ్యతిరేకంగా ఏఎన్టీసీ దేశవ్యాప్తంగా నిలబడుతుంది. ఇక్కడ దాని అమలుకు వ్యతిరేకంగా కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా ప్రాధాన్యత అంశంగా తీసుకుని ఈ 3 అంశాల మీద రౌండ్ టేబుల్ జరపాలని చెప్పి నిర్ణయించి ముందు ప్రతిపాదించాం. దీంట్లో నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా 3 కోరుతున్నాం మేము. ఒకటి, రేపు 19వ తారీఖున ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ డేగా పాటించి బ్యాడ్జెస్ పెట్టుకుని విధులకు హాజరు కావడం, ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయగలిగేది కూడా కాదు. అట్లాగే మేము ట్రేడ్ యూనియన్ని, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, స్టేట్ ట్రేడ్ యూనియన్స్ అడిగేది యునైటెడ్గా ఒక ఉత్తరం ముఖ్యమంత్రికి, అదే రకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, కోఆపరేటివ్ మంత్రికి కూడా రాయడం ద్వారా వీలైతే కలిసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏవైతే ఈ 3 అంశాల యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రజలకు కూడా తెలియజేసేటట్టుగా చేయడం. రాజకీయ పార్టీలను కూడా మేము కోరుతుంది ఏంటంటే వాడు విడివిడిగా ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా ప్రెజర్ బిల్డ్ చేయడం, వీలైనంత మేరకు ప్రజలను కూడా ఈ అంశాల మీద ఆర్టీసీ బస్సుల పెంపుదల వీటి మీద ప్రజలు ఈపాటికి కొంతమంది కొన్ని చోట్ల కదులుతున్న పరిస్థితి ఉంది. ఏమైనా దాన్ని మరింతగా పెంచేదానికి కావాల్సిన ప్రయత్నం ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ని బిల్డ్ చేయడం అవసరం అని చెప్పి భావించే ఈ సమావేశం పెట్టాం. అందుకని మీరు అందరూ కూడా దీన్ని సానుకూలంగా ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని, ఈ పెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.